రద్దు చేయాలి భారీగా పెంచిన వంట గ్యాస్ ధరలను రద్దు చేసేంత వరకు పోరాడతాం భారీగా పెంచిన వంట గ్యాస్ ధరలు వెంటనే రద్దు చేయాలి పెంచిన వంట గ్యాస్ ధరలను రద్దు చేసే పెంచి ప్రజలపై భారాలు వేయొద్దు నరేంద్ర మోడీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఖండించండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఖండించండి ప్రజా పోరాటాలు అతలాకుతలు అవుతున్న నేపథ్యంలో కరోనా షాకుతోనైనా కనికరం లేకుండా కరోనా వల్ల ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకునైనా నిత్యావసర వస్తువుల ధరలు కానీ ఇటీవల పెట్రోలియం ఉత్పత్తుల ధరలు కానీ అధ్వానంగా పెంచి చాలదన్నట్టు ఇప్పుడు ఈ నెల 2వ తారీఖున ఒక 50 రూపాయలు, నిన్న ఒక 50 రూపాయలు, 100 రూపాయలు వంట గ్యాస్ మీద పెంచారు. ఇది మన రాష్ట్రంలో వాడుతున్నటువంటి గ్యాస్ వినియోగదారులపైన కోట్ల రూపాయల్లో భారం పడుతుంది. ఇది అత్యంత దుర్మార్గం. ఇప్పటికే గ్యాస్ సబ్సిడీలు ఇస్తామని చెప్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం రూపాయి, 5 రూపాయలు, 6 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నారు తప్పితే సబ్సిడీ పట్టడం లేదు. ఇది మోసపూరితమైన విధానం. ఖచ్చితంగా ఈ 100 రూపాయలు ఏదైతే పెంచారో అది తక్షణమే ఉపసంహరించాలి. ఆ ఉపసంహరించే వరకు సిపిఐ దెబ్బలుగా ప్రజలను సమీకరించి ఆందోళన నిర్వహిస్తాం. ఈరోజు విశాఖపట్నంలో ఈ ఆందోళన ప్రారంభించాం. కేంద్ర ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. కార్పొరేట్లకి ఉపయోగపడేటట్టు, పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడేటట్టు ఈ దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మందికి అన్యాయం చేసే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది. తక్షణమే 100 రూపాయలు పెంచినటువంటి గ్యాస్ని రద్దు చేయాలని సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం.